తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన యువతకు ప్రజాపాలనలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గడిచిన 10 ఏళ్లతో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులు మోసపోయారన్నారు. తమ అమూల్యమైన సమయం వృధా అయిందని చెప్పారు. ప్రజాపాలనలో పరీక్షలు సమయానుకూలంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు ఆయన. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఉండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు 10 సంవత్సరాలు 32 ఏళ్ళు వచ్చినా పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.